హైదరాబాద్ లో క్రికెట్ కోచ్ జయసింహాపై అసభ్య ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా క్రికెటర్లతో కలిసి బస్సులో వెళ్తున్న సమయంలో మద్యం సేవిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడని, అడ్డు చెప్పాల్సిన పూర్ణిమారావు ఎంకరేజ్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విమెన్ క్రికెటర్లు. ఘటనపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇకనైనా పూర్ణిమారావు జయసింహాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులను ఆశ్రయించారు మహిళా క్రికెటర్లు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, మహిళా క్రికెటర్లు జయసింహాపై చేస్తున్న ఆరోపణలేంటి? అలాగే హెచ్సీఏకు ఫిర్యాదు చేసినా ఎందుకని పట్టించుకోవడం లేదు? హెచ్సీఏ ఏమంటుంది? నిన్న హైదరాబాద్ నుంచి విజయవాడకి ఒక మ్యాచ్ ఆడడానికి ఈవెంట్స్ అనేది ఒకటి వెళ్ళింది. అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రిటర్న్ గా ఫ్లైట్ లో రావాల్సింది. ఫ్లైట్ లో రావాల్సినప్పుడు కావాలని విజయ్ జయసింహ దాదాపు 2 గంటల పాటు కూడా ఆయన హోటల్లోనే ఉండి ఆయన ఫ్లైట్ మిస్ చేయడానికి కారణమయ్యారు. దాంతో పాటు కొంతమంది క్రికెటర్లు కూడా అలాగే చేశారు. దాంతో వారు ఫ్లైట్ కాకుండా బస్సులో రావాల్సి వచ్చింది. బస్సులో వచ్చినప్పుడు డ్రైవర్ కి చెప్పి పెద్ద ఎత్తున కూడా అక్కడ మందు బాటిల్స్, బీర్ బాటిల్స్ తో కూడా బస్సులో వెనకాల విద్యుత్ చేసి మా డ్రైవర్ కు పెట్టమని చెప్పినట్టుగా తెలుస్తుంది. పెట్టిన తర్వాత ఆయన చివరిలో కూర్చున్నాడు. చివరిలో కూర్చున్న తర్వాత మహిళా క్రికెటర్లందరూ ఇటువైపు అటువైపు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా వారు కూర్చున్నారు. పూర్ణిమారావు మధ్యలో కూర్చున్నట్టు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ బస్సు ముందుకొచ్చి సిటీ దాటిన తర్వాత, విజయవాడ దాటిన తర్వాత విద్యుత్ జయసింహ తన మందు బాటలు తీసుకుని స్క్వాష్ గానీ బేర్ గానీ పెట్టుకుని విపరీతంగా తాగడం స్టార్ట్ చేశారు. అయితే మధ్యలో ఆ పూర్ణిమారావు కూడా వారించినప్పటికీ కానీ ఆ తర్వాత ఆయన కాస్త గట్టిగానే మాట్లాడినట్టుగా తెలిసింది. తర్వాత ఆమె కూడా సైలెంట్ అయిపోయింది. తర్వాత ఉమెన్ క్రికెటర్లు కాస్త నప్పజెప్పడానికి కూడా వాళ్ళు ప్రయత్నించారు. అయినప్పుడు కూడా అసలు ఎక్కువగా తాగి ఆ తాగిన మైకంలో ఇతర క్రికెటర్లు ఎవరైతే ఉన్నారో ఆ క్రికెటర్లందరూ వారి యొక్క వ్యక్తిగతంగా కూడా మాట్లాడడంతో పాటు బాడీ షేమింగ్ చేయడము, తర్వాత నీకు క్రికెట్ పట్టుకునేది రాదు, నీకు బాల్ పట్టుకునేది రాదు, నువ్వు ఈ స్టేజ్ నువ్వు ఆ స్టేజ్ వచ్చావు అనేది కూడా చాలా వల్గర్ గా కూడా ఆయన దుబ్బాస్ ఆడినట్టుగా కొంతమంది క్రికెటర్లని వారు ఒకరు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు అక్కడ లోపల ఉన్నటువంటి ఆ బస్ లో ప్రయాణిస్తున్నటువంటి ఒక మహిళా క్రికెటర్ కూడా వ్యక్తిని సంప్రదించింది. అసలు నిజంగానే ఏం జరిగింది, మహిళా క్రికెటర్స్ తో విద్యుత్ జయసింహ ఏ విధంగా ఉన్నాడు, నిజంగానే లైంగిక ఆరోపణలు నిజమేనా అంటే ఈ మధ్య కాలంలో ఆయన ఇలాగే చేస్తున్నాడు, కాస్త అసభ్యకరంగా కూడా ప్రవర్తిస్తున్నాడు, అసభ్యంగా దూషిస్తున్నాడు అనేది కూడా వారు కన్ఫర్మ్ చేస్తాడు. నేపథ్యం థాయిలాండ్ టోర్నీలో కూడా ఈ ఉమెన్స్ టీమ్ థాయిలాండ్ వెళ్ళినప్పుడు కూడా ఈ రకమైనటువంటి బిహేవియర్ చేసినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు హైదరాబాద్ క్రికెట్ కి వారు కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు వాటిపై కూడా ఎటువంటి చర్యలు చెప్పారు. అయితే విద్యుత్ జయసింహ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పలుకుబడి కానీ అతనికి ఉన్నటువంటి పరిచయాలు కానీ వాటి వల్ల పూర్తిగా ఈ మహిళా క్రికెటర్ అందరూ బయటకి రావడానికి వాళ్ళు భయపడుతున్నారు, నోరు ఇప్పడానికి వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే తర్వాత వారి కెరీర్ పరంగా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ రిటైర్ అయినటువంటి క్రికెటర్ కూడా వారు నోరు విప్పటం లేదు. ఎందుకంటే మనకు పెన్షన్ కానీ అవన్నీ బిజినెస్ నుంచి రావాలి. అదే హైదరాబాద్ క్రికెట్ నుంచి మంచి పలుకుబడి ఉంది కాబట్టి అదే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు కొత్తగా ఎన్నికయ్యాడు. ఆయన కూడా ఇతనికి పరిచయం ఉంది, మంచి మిత్రులుగా అని చెప్తున్నారు. సో అనేక మార్లు ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి కంప్లైంట్ ఇచ్చినా, అలాగే సుప్రీం కోర్టుకి కూడా కంప్లైంట్ ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నారు. దీనిపైన వారు విమెన్ క్రికెటర్ సంబంధించిన వారు తల్లిదండ్రులందరూ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసుకోవడం చెప్పి ఇదే అంశం పైన బిగ్ టీవీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడడానికి ప్రయత్నించింది. అయితే ఆయన అందుబాటులోకి రానటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ఆఫ్ ద రికార్డు ప్రకారం మరొకరికి ఫోన్ చేస్తే విద్యుత్ జయసింహకి కొత్తగా వచ్చినటువంటి ప్రెసిడెంట్ క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం వచ్చింది. అసలు కంప్లైంట్ మా దగ్గరికి రాలేదు ఇప్పటి వరకు అనేది ధోరణిలో కూడా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే మేమందరం కూడా ఆయనకి ఇప్పటికే ఆ కంప్లైంట్ కాపీ కానీ వారు ఏ అంశాలు ప్రస్తావించారు, దాంట్లో ఎట్లా ఆయన దుబ్బాస్ ఆడుకుని ఎట్లా లైంగికంగా వేధిస్తున్నాడు అనే అంశాలు కూడా తీసుకెళ్లారు. దీనిపైన కూడా పరిశీలిస్తారని కూడా చెప్తున్నాడు. సో ఇదేమైతే చాలా పెద్ద కేసుగానే పరిగణించాల్సింది. గతంలో కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విషయంలో అప్పట్లో కొంతమంది మహిళా క్రికెటర్స్ అప్పట్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఉన్నటువంటి చాముండి మీద అనేకమైన ఆరోపణలు చేశారు అప్పట్లో. సో అది పెద్ద తెలుగు రాష్ట్రంలో చాలా పెద్ద సంచలనమైంది. ఆయన ఏకంగా క్రికెట్ అసోసియేషన్ వదిలేసి ఆయన ఏకంగా క్రికెట్ సంబంధించిన వ్యవహారంలో వదిలేసి ఆయన అసోసియేషన్ వదిలేసిన నేపథ్యం గడుపుతుంది. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు విద్యుత్ జయసింహ హెడ్ కోచ్ గా ఉన్నాడు. ఆయన పని ఇటువంటి ఆరోపణలు రావడం పట్ల ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా క్రికెటర్లు చెప్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ లో
కొత్తగా ప్రశ్నిస్తున్నప్పటికీ పాత భాషల్లో వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తే అదే నడుస్తుంది. దానివల్ల చాలా మంది బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. మహిళా క్రికెటర్లు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారంటూ కూడా వారు కామెంట్ చేస్తున్నారు. చెప్పండి. రైట్ రాణా, ఇప్పటి వరకు జయసింహ కానీ పూర్ణిమారావు ఈ అంశంపై స్పందించారా? వారి వర్షన్ ఏమన్నా బయటకు వచ్చిందా? ఈ ఆరోపణలు దాదాపు 4 రోజుల ముందే మీరు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు వారి నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. పూర్ణిమారావు అయితే నేను ఆయనతో చెప్పాను, చాలా సార్లు బస్సులో తాగొద్దని కూడా చెప్పాను. ఆయన కూడా నన్ను కూడా ఆగ్రహాలు వ్యక్తం చేసిన కూడా ఆమె తప్పించుకోవడం జరుగుతూ కూడా ఆమె మాట్లాడుతూ చెప్పలేదు. అయితే మొదటి నుంచి జయసింహ ఉమెన్స్ క్రికెట్ టీమ్ కి ఎప్పుడైతే హెడ్ కోచ్ గా నియమించబడ్డాడో అప్పటి నుంచి కూడా ఆయన ఎక్కువగా వీళ్ళతో మిస్బిహేవ్ చేయడం కానీ, వారిని తిట్టడం కానీ, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నా పరపతి కానీ నా కొందరు పరిచయాల వల్ల మీరు ఏం చేసుకున్నారు, మళ్ళీ తిరిగి నా దగ్గర రావాల్సిందని దూరంలో ఆయన ఎక్కువ మందితో కూడా మాట్లాడినట్టుగా మనకు సమాచారం వస్తుంది. మనం నెక్స్ట్ క్రికెటర్లు కానీ అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి క్రికెటర్లు కూడా కొంతమంది కాంటాక్ట్ కావడానికి మనం ప్రయత్నించి వారు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మా పేర్లు కానీ మేము కానీ బయటకు వస్తే పూర్తిగా మా కెరీర్ అంతా నాశనం అవుతుంది. క్రికెట్ ప్రాణంగా ఉన్నాం కాబట్టి, అలాగే మేము ఆడుతున్నాం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు మేము చెప్పలేకపోతున్నామంటే వారు కూడా తమ బాధను అయితే చెప్తున్నారు. అంటే ఏ లెవెల్లో విద్యుత్ జయసింహ తన ఇన్ఫ్లుయెన్స్ ని చేయగలడో వారి మాటల్లో మనకు అర్థమవుతుంది. సో ఈ అంశాన్ని అంత ఈజీగా వదలకూడదనేది కూడా ఈసారి ప్రభుత్వం భావిస్తుంది. ఉమెన్ క్రికెటర్ సమస్య ప్రెసిడెంట్ పేరెంట్స్ వాళ్ళు ఎవరైనా కానీ పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా వీటిపైన కఠిన చర్యలు తీసుకుంటూ ప్రస్తుతం వారు కేవలం హైదరాబాద్ క్రికెట్ సంబంధించిన వారికి మాత్రమే కంప్లైంట్ ఇచ్చారు, లెటర్ రాశారు. అలాగే సుప్రీంకోర్టు కూడా వాళ్ళు రాసినట్టుగా సమాచారం చెప్పతుంది. దీనిపైన పూర్తిగా వ్యవహారాల నుండి కూడా చర్చించిన తర్వాత మనకు మరికొన్ని విషయాలు అనేది బయటకు వస్తాయి. ఉమెన్ క్రికెటర్స్ అందరూ కూడా ఒకసారి ఇంటర్నల్ గా కూడా విచారించాలని కూడా హైదరాబాద్ క్రికెట్ భావిస్తున్నట్టుగా మన సమాచారం. అయితే దీనికి మాజీ గతంలో ఎన్నికలు జరిగినప్పుడు ఒక ప్యానల్ మీద ఇంకొక ప్యానల్ పైన ఆరోపణ చేసుకుని వారు మాత్రం ఇప్పుడు ఈ జగన్మోహన్ రావు ప్యానల్ పైన వారు తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తున్నారు, తీవ్రంగా కూడా ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన శివరావు యాదవ్ అంశపై కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ విషయంలో గతంలో అనేక కేసులు కూడా చూసాం. లంచగొండితనం కానీ, ఏసీబీ కేసులు కానీ అవన్నీ కూడా చూసాము. ఇప్పుడు ఏకంగా లైంగిక ఆరోపణలు కూడా వచ్చాయి కాబట్టి వీటిని సీరియస్ గా తీసుకోవాలంటే సీనియర్ క్రికెటర్లు వాళ్ళందరూ కూడా హైదరాబాద్ క్రికెట్ చిత్రం చెప్పి జ్ఞాపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా.